తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ ఎలా ఉంది, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్ ఉన్నారు. సార్, బడ్జెట్ను మీరు మొత్తం చూసి ఉండొచ్చు. బడ్జెట్కు సంబంధించి ఎట్లా అనిపిస్తూ ఉంది? గతంతో పోలిస్తే ఏమైనా మార్పులు కనబడతా ఉన్నాయా? ఇప్పుడు కేటాయించినటువంటి వాటి విషయంలో ఎట్లా అనుకుంటా ఉన్నారు? ముందుగా మనము బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం చేసిన అప్పులు అవన్నీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతమైన పరిమితులను విధించినాయి. దానికి లోబడి కేంద్రం నుంచి వస్తున్న సహకారం కూడా లేదు పెద్దగా. వాళ్ళంతా ఎన్ని అంచనాలు వేసినా పోయిన 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ల రూపంలో ఇచ్చే మొత్తం మాత్రం తగ్గిపోతూ ఉన్నది. అదేవిధంగా సెంటర్ పూల్ నుంచి మనకు రావాల్సిన పన్నుల్లో వాటా కూడా తగ్గిపోతూ ఉన్నది. ఈ పరిమితుల నడుమ బడ్జెట్ ఇవాళ తయారు చేయటం, బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టింది. బడ్జెట్ ఒకటి ఏంటంటే ఇదివరకు లేనిది ఈసారి ప్రత్యేకంగా నేను గమనించింది ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు. అయితే సంక్షేమం మీద నిధులు కేటాయించి అభివృద్ధిని వదిలేస్తారు. అభివృద్ధి కోసం అని చెప్పి సంక్షేమ పథకాలను తగ్గిస్తారు. ఈసారి ఏం చేసిండ్రంటే అట్లా కాకుండా అభివృద్ధికి నిధులు కేటాయించారు, సంక్షేమ పథకాలకు కూడా కేటాయించారు, బ్యాలెన్స్ చేసుకోగలిగినారు. చాలా కీలకమైన సమస్య ఎక్కడున్నదంటే ఒకవైపు అప్పులు కట్టాలి, అదో సమస్య ఉంది. రెండు, ఈ నిధుల సమీకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల మీద ఆధారపడే నిధులు సమకూర్చవలసి వస్తున్నది. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70-80% ఆంతరంగిక వనరులే, 20-30% మన కేంద్రం నుంచి వస్తున్నటువంటి వాటా. వీటన్నింటి వల్ల ఈ నిధుల సమీకరణ ఈసారి ఎట్లుంటుంది అనేది ఒకటే ప్రధానమైన సమస్య. ఆ నిధుల సమీకరణ చేయగలిగితే తప్పకుండా ఇది ఒకందుకు నేను అనుకోవటము ఈ అభివృద్ధిని ఉన్న సంక్షేమాన్ని చాలా చక్కగానే బ్యాలెన్స్ చేయగలిగినారు. అది నేను అభిప్రాయపడుతున్నాను. కాళేశ్వరంకి సంబంధించి 3 బ్యారేజీలను మరమ్మతులు చేయండి, వాటిని వినియోగంలోకి తేండి అని ముఖ్యమంత్రి నేను ఆదేశించారు. మీరు కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి కూడా దాన్ని అసలు డిజైనింగ్ తప్పే అనేటువంటి అంశం నుంచి మొదలు పెడితే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మీరు చెప్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి డిసిషన్ను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ డ్యాము పునరుద్ధరణ అనేది పూర్తిగా ఇంజనీరింగ్ నిపుణుల మీద ఆధారపడి వాళ్ళ అభిప్రాయాలను బట్టే చేయవలసి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా దాన్ని హడావిడిగా మనం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తే మళ్ళీ అది పెద్ద నష్టమే జరుగుతుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఒక నిపుణుల కమిటీని వేసిండ్రు. కేంద్రం నుంచి జలవనరుల నిపుణులను తీసుకొని వాళ్ళందరి సహకారంతోనే దాన్ని సంపూర్ణంగా మూల్యాంకనం చేసిండ్రు. మరి ఆ నివేదికను బట్టి చేస్తే తప్ప ఇది ప్రయోజనం ఉండదు. ఈ మధ్యలో జరిగిన కొన్ని సమస్యలు ఏమొచ్చినాయంటే అక్కడక్కడ కొంత సిమెంటు నింపి దాని కింద ఉన్న పునాదికి ఉన్నటువంటి పరిమితులన్నింటినీ వాటికి ఏర్పడ బొంగలను మూసేసే ప్రయత్నం జరిగింది. మరి వాటి వల్ల సర్వే ఎంత అవకాశం ఉంది అనేది ఒక ప్రశ్న ముందు నుంచి ఉంది. అది ఆ సర్వేను చేసి నిపుణులు ఎంత మేరకు సాధ్యమవుతుంది అనుకుంటే ఆ మేరకే ఈ వాటిని ఉపయోగించాలి. నేను నిపుణుని కాదు కాబట్టి ఇట్లా చేయాలి అని డైరెక్షన్ చెప్పగలిగే స్థితి లేదు. గత ప్రభుత్వమేమో ముఖ్యమంత్రి గారు నిపుణుల అభిప్రాయాలను పక్కన పెట్టి తోచినట్టుగా చేసుకుంటూ పోయిండు. అది కరెక్ట్ కాదు. పూర్తిగా నిపుణుల అభిప్రాయాలకు లోబడే ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకే దాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ డ్యామ్లు చాలా పెద్ద సమస్యగా సృష్టించే అవకాశం ఉంటుంది, ప్రమాదం కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే నేను ప్రధానంగా చెప్పదలిచాను. ఉద్యమకారుల నుంచి నిరసనలు పెరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న అప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడట్లేదు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ భవన్లు కూడా కొంతమంది ఉద్యమకారులు ముట్టడించడం జరిగింది. చాలా మార్లు మీకు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఊసు ఎక్కడ కనబడలేదు అనేటువంటి ఒక బాధ వాళ్ళకి కనబడుతుంది. ఒకరిద్దరు లీడర్లు అక్కడ ఎత్తినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అయితే కనబడలేదు. ఒక తెలంగాణ ఉద్యమ జేఏసీ నడిపించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు ఈ ప్రభుత్వానికి? ప్రభుత్వంతోని సంప్రదింపులు జరుగుతున్నాయి. గతంలో అట్లాంటి అవకాశం లేకుండే కానీ ఈ గవర్నమెంట్తోని మొన్న మంత్రులను వెళ్ళి కలిసినాం. ఉద్యమకారులందరం కూడా కలిసినప్పుడు వాళ్ళు
మేము ఒక్కలమే నిర్ణయం తీసుకునే విషయం కాదు. మా క్యాబినెట్ ముందు ఈ ప్రతిపాదన తీసుకువెళ్ళి ఉమ్మడిగా అందరూ నిర్ణయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ మేరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. మంత్రులు తీసుకువెళ్ళి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కూడా గుర్తింపు గౌరవం కల్పించవలసిందే. తెలంగాణ అనేది ఏ ఒక్కరో చేస్తే రాలేదు, అది 50 మంది ప్రజలు కలిసి కొట్లాడటం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అట్లాంటి పోరాటంలో అనేక మంది త్యాగం చేసి ఆ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమైనరు. కాబట్టి వాళ్ళకు గుర్తింపు గౌరవం దొరకాలి అని అంగీకరించారు. దానికి తొందరలోనే ఒక కమిటీ వేసి ఆ గుర్తింపు కార్యక్రమాన్ని తొందరగానే పూర్తి చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. దాన్ని ఆహ్వానిస్తున్నాం. అది తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ జనసమితి ఆవిర్భవించి 8 సంవత్సరాలు కాబోతా ఉంది. 8 సంవత్సరాలు రేపో మాపో ఇంకొక ప్లీనరీ కూడా చేసుకోబోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ 8 సంవత్సరాలలో తెలంగాణలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కూడా మీకు కూడా తెలుసు. అసలు జనసమితి ఎక్కడ ఇబ్బంది పడుతుంది అంటే దానికి సమాధానం ఉందా? పైసల రాజకీయాలే మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ పైసల రాజకీయాలు 94లో ప్రారంభమై మెల్లమెల్లగా అది ఒక వికృత రూపం తీసుకుంది. ఈ వికృత రూపం తీసుకోవడంతో ఏమైందంటే ఒక కార్పొరేట్ శక్తులకి పాలిటిక్స్కి మధ్యన రాజకీయాలకు మధ్యన ఒక అక్రమమైన సంబంధం ఏర్పడ్డది. గతంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కంపెనీలను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళతోని వ్యవహారం అనేది ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేది కాదు. అధికారులు ఏమన్నా విధి విధానాలను ప్రతిపాదిస్తే దానిపైన ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు అట్లా లేదు. ఇవి రెండు మిలాఖత్ అయిపోయినాయి. ఈ మిలాఖత్ అయిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని ప్రైవేటు రంగానికి ఈ రాజకీయాలకు మధ్యన ఏర్పడ్డటువంటి అక్రమ సంబంధం కారణంగా మొత్తం మీదనైతే ఇవాళ రాజకీయాలు బాగా క్షీణించినాయి. ప్రజల యొక్క సమస్యలను బలంగా వ్యక్తీకరించే స్థితిని వదిలిపెట్టి కేవలము భావోద్వేగాల మీద ఆధారపడి పైసలు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. మేము ఎదుర్కొంటున్నది ప్రధానంగా అటువంటి సమస్య. పని చేయలేక కాదు, చేయక కాదు, కానీ ఈ రకమైన రాజకీయాలు వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత, ఆ రాజకీయాలను సంపూర్ణంగా తిరస్కరించిన తర్వాత విలువల ప్రాతిపదికన ప్రత్యామ్నాయంగా రాజకీయాలు రావాలని కోరుకుంటున్నప్పుడు సహజంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల వల్ల మేమేమీ వెనకకు పోలేదు, నిలబడ్డాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డాం. మా కార్యాచరణను మేము కొనసాగిస్తూనే ఉన్నాం. త్వరలోనే కూడా ప్లీనరీ జరుగుతుంది. ప్లీనరీలో ఇంకా విషయాలన్నింటినీ చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. ప్రధానంగా టీజేఎస్ పాత్ర కీలకంగా ఉంది. కమ్యూనిస్టులు, టీజేఎస్, అలాగే కాంగ్రెస్ కలిసి మీరు అధికారంలోకి రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తులు. 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. మీ నాయకులు అనుకుంటా ఉన్నారు, కనీసం మాకు రావాల్సినటువంటి కనీసం ఒక పదవిలో, నామినేటెడ్ పోస్టులో ఏంటా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. మిమ్మల్ని కలిసినప్పుడు కూడా అలాంటి సమస్యలే మీరు ఎదుర్కొంటుండొచ్చు. ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, వెంటనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా వస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ వస్తుందని చెప్తా ఉన్నారు. దానిలో టీజేఎస్ పేర్లు ఏమైనా చూస్తామా? ఉంటాయనే అనుకుంటున్నా. ఉండాలి, ఉంటాయనేది కూడా నాకు కలుగుతున్నా. సిఫారసు చేస్తారా మీ నుంచి మీ స్పీసీసీ? మా దాంట్లో కూడా ఏంటంటే విద్యార్థి దశ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆ రకంగా ఎదిగినటువంటి వాళ్ళే. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఒక గుర్తింపు దొరకాలనేదే మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు కాంగ్రెస్లో ముఖ్య నాయకులను కలిసినప్పుడు, ఆ పార్టీలో కీలక పాత్ర పోషించే వాళ్ళని కలిసినప్పుడు మీకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామనే హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ ఆచరణలోకి వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ప్లీనరీ లోపల తీపి వార్త కార్యకర్తలకు చెప్పబోతా ఉన్నారా? అంటే అట్లాగే ఈరోజు వస్తుందని చెప్పి చాలా భంగపడ్డారు చాలామంది ఉన్నారు. అట్లాంటి ప్రయత్నం చేసుడు మంచిది కాదు. కానీ త్వరలో పూర్తి చేస్తామనే మాట మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద బడ్జెట్లో చాలా మార్పులు జరిగాయనేటువంటి మాటను చెప్తున్నాయి. కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో, దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.